హలో ఎవ్రీవన్, ఇవాళ మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ పచ్చెనపప్పు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మినపప్పు. వీటిని ఒక 2 మినిట్స్ వేయించండి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించండి. ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేసి వేయించుకోండి. ఇందులో ఒక 12 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ దొండకాయ ముక్కల్ని వేయండి. అవి బాగా వేయించండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వాటిని మగ్గనివ్వండి. వీటిలో ఒక 2 టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి. వీటిని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. దొండకాయ టమాటా ముక్కల్ని కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేయండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. ఇందులో ఒక స్పూన్ పచ్చెనపప్పు వేసి వేయించుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకోండి. ఈ తాలింపుని ముందుగా తీసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. ఈ పచ్చడిని మనం దోశలో కానీ, ఇడ్లీలో కానీ, అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.
వావ్!